కార్తీక మాసం ఈ నెల మొత్తం కూడా అత్యంత వైభవంగా భక్తులందరూ భక్తి శ్రద్ధలతోటి మన మిర్యాలగూడ పట్టణంలో అతి పురాతనమైన శివాలయం శ్రీ బ్రహ్మరాంబికాదేవి మల్లికార్జున స్వామి దేవాలయం శివాలయం. ముఖ్యంగా గత 50 సంవత్సరాల కన్నా పూర్వం నుంచి ఉన్నది శివాలయం. భక్తులందరికీ కూడా కోరిన కోరికలు నెరవేరుస్తూ అందరికీ కూడా ఈ కార్తీక మాసంలో శుభాకాంక్షలు తెలుపుతూ కూడా ముఖ్యంగా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఉదయం 4 గంటల నుంచి ఎంతో అత్యంత వైభవంగా మన శివాలయంలో భక్తులు దాదాపు 10,000 మంది దాకా దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ ఆలయ కమిటీ వారు కూడా అందరికీ అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఎందుకంటే ఈ కార్తీక మాసం అనేది కూడా ఈ నెల రోజులు ఎంతో పవిత్రమైన రోజు. నెరి ఆడపడుచులకు మనకు భక్తి శ్రద్ధలతోటి ఈ ఒత్తులు వెలిగించుకోవడం కూడా ఉంటుంది. కాబట్టి ఆడపడుచులందరూ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే మిర్యాలగూడ పట్టణ ప్రజలకు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ఈ కార్తీక మాసం యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ వారందరికీ కూడా ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం, శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే మనకు 29వ తారీఖు మాస శివరాత్రి నాడు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఆ వ్రతం మీద కూర్చున్నాము. ఇక్కడ మన సూపర్వైజర్ శ్రీనివాస్ గారు ఉంటారు. వారి దగ్గర రసీదు పొందితే వారికి మేము ఎంతమంది భక్తులు వచ్చేది కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మాస శివరాత్రి అంటారు ఆ రోజు 29వ తారీఖు లాస్ట్ కు వచ్చింది. అప్పటికి కార్తీక పౌర్ణమి కాబట్టి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతోటి వ్రతం నూరుకోవాల్సిందిగా కోర్చు, మా ఆలయ కమిటీ తెలపవలసిందిగా కోర్చు. ఈ అవకాశం ఇచ్చిన భక్తులందరూ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాం. ఓం అతి పురాతనమైన శివాలయం నుండి కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా ఆలయ కమిటీ వారు డాక్టర్ బండారు కృష్ణయ్య గారు కమిటీ చైర్మన్ చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు. స్త్రీలైన మరియు ఆడవాళ్ళు భక్తులందరూ కూడా కార్తీక దీపాన్ని వెలిగించుకున్నట్టు చాలా చక్కని ఏర్పాట్లు చేశారు. వీరు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆలయాన్ని దినదిన అభివృద్ధి చేస్తూ ఈ మధ్యనే కింద ఎర్రనీటి బండలు వేయించడం, ఈ కలర్స్ వేయించడం అన్ని కూడా ఎప్పటికప్పుడు శ్రద్ధతో భక్తితో వీరు అన్ని కార్యక్రమాలు చేపిస్తున్నారు. అలాగే భక్తులు ఈరోజు ఈ దీపాలు వెలిగించుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ చలికాలం అందరికీ వ్యాధుల బారిన పడతారని మన పురాతనంగా వేదాలలో లిఖించబడి ఉన్నది. ఇలా ఒత్తులు వెలిగించుకోవడం వల్ల
చక్కటి వాతావరణంలో కాలుష్యం పోయి వేడి జయించి అందరూ వ్యాధులంగా కార్యకర్తలుగా ఉంటారని కావున అందరు భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కార్తీక మాసం సందర్భంగా ఈ సందర్భంగా భక్తులు మరియు ఆడపడుచులందరూ కూడా ఈ భక్తులు వెలిగించుకునే కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా వైభవంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ఆలయ కమిటీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ అందరికీ కూడా మన గ్రామ ప్రజలందరికీ కూడా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈరోజు ఈ సంవత్సరం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్, వృద్ధులకు, పెద్ద మనుషులకి కింద కూర్చునే అవకాశం లేక ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మంచిగా టేబుల్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా కార్యక్రమాన్ని మంచిగా శ్రద్ధతో తీసుకునే ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కమిటీ వారు చేస్తున్న అభివృద్ధిని మన గ్రామ ప్రజలందరూ కూడా గుర్తించి వారికి ఇంకా అందరూ కూడా వీలైనంత వరకు సహకారాన్ని అందించి ఆర్థికంగా మరియు మానసికంగా కూడా బలాన్ని కలిగించాలని, అలాగే ఇంకా ముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చైర్మన్ డాక్టర్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. కార్తీక శుభాకాంక్షలు శుభాలయ ప్రతిరోజు వెలిగించలేని వారు ఈ రోజు 365 వెలిగించి ఈ కార్తీక పౌర్ణాన్ని సంబరంగా జరుపుకుంటారు. ప్రతి భక్తులు ఇక్కడ మన మిర్యాలగూడ శివాలయం చాలా పురాతనమైనది, చాలా ప్రాశస్త్యం కలది. ఇక్కడ చాలా బాగా అరేంజ్ చేస్తారు భక్తి వాళ్ళు కూడా. చాలా 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 శివాలయం ఈ కార్తీక మాసంలో మాత్రం చాలా బాగా చేస్తారు. ఇక్కడ ఈ ఉదయం 3 గంటల నుంచే ప్రారంభం అవుతుంది. ఇక్కడ ప్రతిరోజు అభిషేకం నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ఏ వాళ్ళైనా భక్తులకి సహకరిస్తారు. ఇక్కడ చాలా ఆనందంగా భక్తితో చాలా మంది ప్రత్యేకంగా జరుగుతున్నారు కార్తీక పౌర్ణమి.